హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం చూసుకుంటే కనుక రీసెంట్గా ఏపీ ఎంఎస్ఆర్బి బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్, అలాగే అదర్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి, చూద్దాం మనం. అండ్ ఎవరైతే ఫార్మా ఫీల్డ్ కావచ్చు, నర్స్ ఫీల్డ్ కావచ్చు, ఎవరైతే వేకెన్సీస్ కోసం, పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. కాంట్రాక్ట్ బేస్ మీద ఉంది, బట్ డెఫినెట్గా చూసుకుంటే శాలరీస్ అయితే బాగున్నాయి. మీరు ఈ జాబ్ చేసుకుంటూ వేరే మీ ఫీల్డ్ సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. టైం అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది. ఒకసారి నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్స్ చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ వాట్సాప్ గ్రూప్ అలాగే పీడిఎఫ్ లింక్ కూడా ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ లో నేను ప్లేస్ చేస్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక దిస్ ఈస్ ద రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, దట్ ఈస్ ఫ్రమ్ ద మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్. Recruitment for the post of staff nurse, pharmacist and multi-rehabilitation worker under National Health Mission on the contract basis. So, పూర్తిగా మెన్షన్ చేశారు క్లియర్గా కాంట్రాక్ట్ బేస్ అని చెప్పేసి. So, applications are invited through online mode for recruitment to the post of the staff nurse, pharmacist, multi-rehabilitation worker under the control of National Health Mission on contract basis. సో ఇక్కడ క్లియర్గా ఈ పీడిఎఫ్ లో వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఒకసారి మీరు నేను ఈ పీడిఎఫ్ లింక్ కూడా ప్లేస్ చేస్తే మీరు చూసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ స్టాఫ్ నర్స్ కి సంబంధించి టోటల్ 419 వేకెన్సీస్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నాయి. లెత్తిమెట్టు స్టాఫ్ నర్స్ లో మళ్ళీ సబ్ డివిజన్స్ అనమాట. ఫార్మసిస్ట్ ఎంహెచ్ఎన్ 1, ఎన్యుహెచ్ఎం 23, టోటల్ 24 ఉన్నాయి. అదే మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ అయితే టోటల్ 86. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా 529 వేకెన్సీస్ అయితే వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు అనమాట. ఓకే, అండ్ గోయింగ్ త్రూ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్, వేకెన్సీస్ ఇంక్లూడ్ బోత్ బ్యాక్లాగ్ అండ్ రెగ్యులర్. వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక క్వాలిఫికేషన్ అలాగే శాలరీ ఎలా ఉంది. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ స్టాఫ్ నర్స్, RS 27,675 కాంట్రాక్ట్ బేసిస్ శాలరీ. And required qualification BSc nursing or general nursing and midwifery with a AP NMSc registration with up to date renewal. అలాగే ఫార్మసిస్ట్ పరంగా చూసుకుంటే కనుక 23,393 కాంట్రాక్ట్ బేసిస్ D Pharma or B Pharma or intermediate vocational course in pharmacy recognized by government of Andhra Pradesh, and also must have registered in AP Pharmacy Council with up to date renewal. సో రెన్యువల్ అయితే కంపల్సరీగా చేసుకొని ఉండాలి. నెక్స్ట్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పరంగా చూసుకుంటే కనుక క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక సో శాలరీ పరంగా చూసుకుంటే కనుక 23,494 కాంట్రాక్ట్ బేసిస్, 10+2 ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్, 1.5 year సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అండ్ ఆల్సో రిజిస్టర్డ్ ఏ రీహాబిలిటేషన్ పర్సన్ అండర్ ద 1992. ఓకే, సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ శాలరీ యాజ్ వెల్ as ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్స్ పరంగా చూసుకుంటే కనుక కొంచెం డీటెయిల్గా మీరు చూసుకోండి, లింక్ అనేది ప్లేస్ చేస్తాను చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ ఏజ్ పరంగా చూసుకుంటే కనుక మినిమం 18 years అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు అప్లై చేయాలంటే. అలాగే మాక్సిమం 42 years దాటి ఉండకూడదు, 18 to 42 years మధ్యలో ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా SC ST BC EWS 5 years ఉంది. అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ PBD 10 years ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా రిలాక్సేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ క్లియర్ గా డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ పరంగా చూసుకుంటే కనుక హియర్ క్లియర్లీ దే మెన్షన్ టోటల్ 100 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. మార్క్స్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 75 మార్క్స్. and 10 marks based on weightage for number of years since passing qualified examination up to 10 marks at the rate of 1 mark for the PG or completion of PG. 15 marks for contract service weightage. Contract service weightage and particulars of contract service weightage clearly ఇచ్చినారు. 5 marks for 6 months of service for COVID-19 duties, 0.83 mark for each completed month, 2.5 marks for 6 months of service in the tribal area, and 2.0 marks for 6 months of service in the rural area, 1.0 mark for 6 months service in urban area. No weightage will be given for the service rendered less than the 6 months.
6 నెలల కన్నా తక్కువ సర్వీస్ ఉంటే కనుక అది కన్సిడర్ చేయబడింది క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా క్లియర్ గా మీరు చూసుకోండి. In case of COVID-19, each completed month will be taken as a unit for awarding weightage marks. Less than 1 month and separate spells of days will not be clubbed. And contract weightage కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. You can go through once. అండ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో కూడా క్లియర్ గా మెన్షన్, అంటే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ టు క్లెయిమ్ COVID-19 వెయిటేజ్. అంటే కోవిడ్ లో కూడా మీరు చేస్తున్నారు, మీకు వెయిటేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దాన్ని ఏ విధంగా కన్సిడర్ చేసుకోవచ్చు అనేది, ఏ సర్టిఫికేట్స్ పెట్టాలని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ హౌ టు అప్లై, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళడం, ఆన్లైన్ లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక 1200 ఫర్ ఓసీ కేటగిరీ, RS 900 ఫర్ ద SC, ST, BC, EWS and person with benchmark disability also through payment gateway which was provided in the application module. అండ్ మీరు చూసుకుంటే కనుక 13వ తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఈ నెల 11వ తారీఖు నుంచి అండ్ ఈ నెల 30 తారీఖు ఎండ్ అవుతుంది. అది క్లియర్ గా మీరు గమనించాలి. సో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇంకా సర్టిఫికేట్స్ ఏం అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా క్లియర్ గా ఈ పీడిఎఫ్ లో ఇచ్చున్నారు. సో ఒకసారి గో త్రూ చేయండి మీరు అప్లై చేసుకుంటే కనుక. అండ్ ఒకవేళ మీరు ఫార్మసిస్ట్ కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, జీపేట్ కానీ, నైపర్ కానీ కోచింగ్ కోసం చూస్తుంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఐ హోప్ యూ ఆల్రెడీ హ్యావింగ్ మై కాంటాక్ట్ నెంబర్ అండ్ వన్స్ ఐ mentioning here, that is 799-531-8103. This is my contact number, 799-531-8103. All the best.